హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఫ్రైడే నేను ఏమేమి పనులు చేసుకున్నాను, ఏమేమి వంటలు చేశాను, ఇలాంటివన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తానమాట. మంచి మంచి వంటలతో కావచ్చు. ఇంకా నేను నా పనులన్నింటినీ ఎందుకు చేస్తూ ఉన్నానంటే కొంతమందికి మోటివేషన్ లాగా ఉంటుందనేసి నేనైతే చేస్తూ ఉన్నానండి. ఎందుకంటే ఇప్పట్లో ఏదైనా ఒకటి నేర్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అంటే కొత్తగా నేర్చుకోవడము, ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది. ఇప్పుడైతే చాలా వరకు అండి పిల్లలు అసలు ఏ పనులు నేర్చుకోవట్లేదనమాట. ఇంట్లో అయితే మేము ఎందుకు చేయాలి అనేసి మాట్లాడుతూ ఉన్నారనమాట. పిల్లలైతే మాత్రం మా ఇంట్లో అయితే మరీను అండి. ఇంకా దాన్ని బట్టి అయితే చెప్తున్నాను. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అయితే కంపల్సరీగా వంటలు, ఇంటి పనులు అన్నీ చేసుకోవాల్సిందే కదా. కొంచెం మేము చేసుకుంటూ ఉంటే మా లాంటి వీడియోస్ చూసి కొంచెం మోటివేషన్ లాగా వాళ్ళు కూడా చేసుకుంటారనే ఉద్దేశంతో అయితే నేను వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను మీకోసం. ఖచ్చితంగా నన్నైతే సపోర్ట్ చేయండి. ఈరోజైతే నేను మీల్ మేకర్ కర్రీ అనేది ట్రై చేశానండి. నేర్చుకున్నాను అనమాట. ఇలాంటివన్నీ నాకు అసలు తెలియదండి. ఎందుకంటే నేను హాస్టల్లో చదువుకున్నాను. పైగా ఇంట్లో కూడా చాలా తక్కువ అనమాట నేను ఉండేది కూడాను. ఇంట్లో ఉన్న కూడా వంటలేమి నేను నేర్చుకోలేదు. కాకపోతే ఇలాంటివి కొంచెం కొత్త కొత్త రెసిపీస్ అన్నీ ఈ మధ్య అయితే నేను నేర్చుకుంటూ ఉన్నాను. ఇటువంటి పులుసులు అయితే నేను ఎప్పుడూ చేయలేదన్నమాట. మామూలుగా పులావ్ అయితే చేశాను, కానీ మీల్ మేకర్తో ఈ మరి కర్రీ అయితే ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. నేర్చుకుంటున్నాను. నేర్చుకుంటూ మీతో కూడా షేర్ చేస్తూ ఉన్నానండి. ఎందుకంటే ఫస్ట్ టైమే నాకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సరే, మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి నేనైతే షేర్ చేస్తూ ఉన్నాను. ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. కర్రీ అయితే చాలా సూపర్గా ఉందన్నమాట. అన్నం లేకైతే చాలా టేస్టీగా ఉందండి. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఫస్ట్ నేను వాటర్ అయితే మంచిగా కాంచుకున్నానండి. వేడి చేసుకున్నాను అనమాట. వేడి చేసుకొని ఒక 1 స్పూను ఉప్పు అయితే వేసుకున్నాను. గల్లుప్పు కానీ లేదంటే సాల్ట్ కానీ వేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర ఏంటంటే సాల్ట్ లేదు కాబట్టి నేను గల్లుప్పే వేసుకున్నాను. వేసుకొని మీల్ మేకర్స్ని అయితే వేసేసి మూత పెట్టేశాను. ఒక 10 మినిట్స్ అలా వదిలేసాము అంటే అవి బాగా మెత్తబడిపోయి బాగా ఉబ్బుతాయి అన్నమాట. ఆ తర్వాత ఇదిగోండి స్టవ్ పైన అయితే బాండి పెట్టేసి ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఒక గంట వరకు వేసుకున్నాను బాగానే. మనం పప్పు కానీ రసం కానీ వేసుకుంటాం కదా మనం గరిటెలు, ఆ గరిటెతో అయితే వేసుకున్నాను. ఎందుకు అంటే ఇక్కడ నేను ఆనియన్స్ కొంచెం రెడ్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. దానికోసం అనేసి నేను ఆయిల్ అయితే ఎక్కువగానే వేసుకున్నాను. ఈ ఆయిల్ ఈ కర్రీకి సరిపోతుందండి. ఎందుకంటే మీల్ మేకర్స్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలన్నమాట దీనికి. ఇదిగోండి, నేను ఒక చిన్నవి 4 ఆనియన్స్ అయితే వేయించుకున్నాను. అవి ఎర్రగా వేయించుకున్నాను. అవి వేయించే లోపల మీల్ మేకర్స్ అయితే కడిగి పక్కన పెట్టేశానండి. 2 టైమ్స్ క్లీన్ చేసుకున్నాను అనమాట. అలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకు అవి స్మెల్ రాకుండా ఉంటాయి. ఆ తర్వాత ఇదిగోండి, ఇంకా నేను ఆనియన్స్ అయితే తీసేసాను కదా. తీసిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత కారం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కాకపోతే నా దగ్గర గరం మసాలా లేదు. దానివల్ల నేను చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే సేమ్ ఇవి మనకు మటన్ లాగే ఉన్నాయి కదా, కొంచెం నాన్ వెజ్ టైప్ కాబట్టి నేను చికెన్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. అది కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇదిగోండి మీల్ మేకర్స్ అయితే వేసేసాను. అందులో వేసేసి పెరుగు, ఆ తర్వాత ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు పెరుగు అయితే వేసుకోవాలి. చాలా బాగుంటుందన్నమాట. మామూలుగా అయితే ఇది టైం ఉంటే గిన మనము పెరుగు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. నేనేంటంటే ఇంకా టైం లేదు ఇంకా అనేసి నేను మామూలుగానే ప్రాసెస్ అయితే చేసేస్తూ ఉన్నాను. టైం ఉంటే అలా చేసుకోండి, మగ్గపెట్టి వేసుకోండి, బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే. ఇలా కూడా బాగానే ఉంటుంది. టైం ఉంటే అలా చేసుకోవచ్చు.
అయినా పర్వాలేదు. అలా నేనైతే పెరుగు వేసేసి మూత పెట్టేసానండి. అవి కొంచెం మనకు బాగా ఉడికిపోవాలనమాట. మీల్ మేకర్స్ పచ్చివి కదా! ఇంకా అవి ఉడకాలి. పెరుగు వేసేసి మంచిగా మిక్స్ చేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఇక్కడ నేను టమాటా పేస్ట్ అనేది వేసేసుకుంటూ ఉన్నాను. ఇవి వేసుకునే లోపు మనకైతే అక్కడ మీల్ మేకర్స్ అయితే ఉడికిపోతాయండి. ఈలోపు ఇదిగోండి నేను ఇందులోకి జీడిపప్పులు ఒక 10 జీడిపప్పుల వరకు వేసుకున్నాను. 10, 15 వరకు వేసుకున్నాను. వేసుకొని ఫస్ట్ ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాను ఇక్కడ. ఎందుకు అంటే ఇవి ఒకేసారి వేసాము అంటే పలుకుగా ఉంటాయి. అందుకనేసి ముందుగానే నేను జీడిపప్పులు వేసేసి ముందు పౌడర్ లాగా చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను వేయించుకున్న ఆనియన్స్ 2 టమోటాలు మీడియం సైజ్ టమోటాలు అయితే వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకొంచెం నాకు బరకగానే అనిపిస్తూ ఉంది. అందుకనేసి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఇక్కడ. ఎందుకంటే పెద్ద మిక్సీ అండి, దానివల్ల ఇది కొంచెం మనం బరకగా ఉంది. చిన్న మిక్సీ అయితే తొందరగానే అది మిక్స్ అయిపోతుంది. వాటర్ వేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదన్నమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను పెద్ద మిక్సీ తీసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని పలుకు లేకుండా అయితే మిక్సీ అయితే వేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, మిక్సీ వేసుకునే లోపల ఇక్కడ మీల్ మేకర్స్ అయితే ఆ పెరుగు ఆ మిశ్రమంలో అయితే మంచిగా ఉడికిపోయాయి. మంచిగా వాటర్ కూడా పైకి తేలుతూ ఉంది. నేనైతే వాటర్ ఏమీ వేయలేదు. స్టార్టింగ్లోనే ఓన్లీ పెరుగు ఉంది కదా, ఆ పెరుగు మాత్రమే వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ టమాటా ఆనియన్స్ జీడిపప్పు పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఒక 1 కప్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ. ఎందుకంటే మనకు కొంచెం పులుసు రావాలి కదా, ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఇంకా పులుసుగా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నారంటే మీకు ఇంకొంచెం పులుసుగా అయిపోతుంది. నేనేంటంటే ఒక పూటకు చాలులే అనేసి కొద్దిగా వాటర్ వేసి చిక్కగా చేసుకుందాము అనే ఉద్దేశంతో అయితే నేను ఎక్కువ వాటర్ వేయలేదు. 1 కప్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, మంచిగా ఉడికిపోయిందండి ఈ మీల్ మేకర్స్ అనేవి. కర్రీ అనేది మంచిగా ఉడికిపోయింది. లేదు ఇంకా మనకు ఆయిల్ పైకి తేలాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మనకి లో ఫ్లేమ్లో పెట్టేసాము అంటే మనకి పైన ఆయిల్ లాగా తేలుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. నేను మీకు చూపించడానికి మాత్రమే మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా పెట్టేశాను. చూసారు కదా, మనకు ఆయిల్ అయితే పైకి తేలింది. కరెక్ట్గా సరిపోయింది నాకు ఆ ఆయిల్ ఆ కర్రీకి అయితే. మధ్యాహ్నం అయితే ఇంకా మేము కర్రీ వేసుకొని తిన్నాను. ఎలా ఉంది అని చెప్పేసి అడిగాను మా పిల్లల్ని అయితే. మా పాప, మా ఆయన, మా బాబు అయితే చాలా బాగుంది అన్నారు. టేస్ట్ అయితే చూసుకొని ఉప్పు మనకు సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి. నేను మీకు అది కల్లుప్పు వేసాను కదా, ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. నేనైతే ఇక్కడ గల్లుప్పు కాబట్టి కొంచెం భయపడుతూ కొంచెం యాడ్ చేస్తూ ఉన్నాను. మనకు ఉప్పు ఎక్కువైందంటే తినలేమండి, తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు కదా, ఆ ఉద్దేశంతో. ఇంకా సాయంత్రం అయితే పాలు లేవన్నమాట నాకు ఇంట్లో అయితే. సరేలే ఎలాగో పాల పొడి ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ నేను కాఫీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఫస్ట్ నాకు తెలియక ఈ పాల పౌడర్ని చల్లనీళ్ళలో వేసేసానండి. అవి వంటలుగా ఉండింది. మా పాప అయితే చెప్పిందనమాట. మా పాపని అడిగాను, అమ్మ అది మనం వాటర్ వేడి చేసుకొని వేసుకోవాలి అని చెప్పింది. ఇంకా నేను స్టవ్ పైన అయితే వాటర్ పెట్టేసి ఆ వేడి మీద ఒక 4 టేబుల్ స్పూన్లు పాల పౌడర్ వేసుకున్నాను. తర్వాత చక్కెర వేసుకున్నాను. కాఫీ పొడి వచ్చేసి ఒక 1 స్పూను కాఫీ పొడి, 1 స్పూన్ చక్కెర అయితే వేసుకొని కాఫీ పెట్టుకొని తాగేసానండి. ఎవరికైనా తెలియకపోతే మీరు ఈ విధంగా ట్రై చేయొచ్చు అనమాట పాలు లేనప్పుడు. ఇంకా ఇంట్లో పాలు లేవు కాబట్టి నాకైతే మాత్రం కాఫీ పిచ్చండి, టీ పిచ్చి కాఫీ పిచ్చి అనమాట. టయానికి కాఫీ తాగాలి, టీ తాగాలి, ఇంకా ఏం చేయలేక అలా అయితే పెట్టేసుకొని తాగేశాను. ఇంకా పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళిపోయారు. ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత అమ్మ అటుకుల పాయసం చేయవా అనేసి అన్నారు. అందుకనేసి ఇక్కడ నేను అటుకుల పాయసం అయితే చేస్తూ ఉన్నాను.
ఏందన్నా రోజు పాయసమా అని చెప్పేసి అడిగాను. తినాలనిపిస్తుందమ్మా చేసి పెట్టు అని చెప్పేసి అడిగాడు మా బాబు అయితే. అందుకనేసి ఇక్కడ నేను అటుకులతో అయితే పాయసం చేస్తూ ఉన్నాను. ఫస్ట్ పాలైతే కాంచుకొని పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇదిగోండి స్టీల్ బాండి తీసుకొని నెయ్యి అయితే వేసుకొని ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకున్నాను. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక 1 కప్పు అటుకులు తీసుకున్నాను. అవి బాగా కడిగేసుకున్నాను అనమాట. 2 టైమ్స్ కడిగేసి పిండేసి అవి అయితే వేసేసుకొని అవి కూడా మంచిగా నెయ్యిలో అయితే వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత మనం కాంచి పక్కన పెట్టుకున్నాం కదా పాలు, ఆ పాలైతే వేసుకున్నాను. అవి 1/2 లీటర్ వరకు వేసుకున్నాను. చిక్కటి పాలే వేసుకున్నాను ఇక్కడ. చిక్కటి పాలైతేనే చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకొని మనం మూత పెట్టేసి ఉడికించుకుంటే మనకి కొంచెం దగ్గర పడిపోతుంది ఇది. దగ్గర పడిన తర్వాత ఒక 1 కప్పు అటుకులకి 1/2 కప్పు పంచదార అయితే వేసుకున్నాను. వేసుకొని ఒక 5 యాలకులు వేసుకొని అవి బాగా పొడిగా చేసి అందులో యాడ్ చేసేసి ఇంకా మేమైతే తినేసాము. మీల్ మేకర్ కర్రీ ఉన్నింది కదా, అది కొంచెం ఉంటే ఫస్ట్ పాయసం పెట్టేశాను మా వాళ్ళందరికీను. ఒక కప్పులో వేసి ఇచ్చేసాను. ఆ తర్వాత రైస్ వేసుకొని తినేసామన్నమాట. అందరైతే పడుకునేసారండి. ఇంకా పిల్లలు మా ఆయన అయితే పడుకునేసారు. నైట్ అయితే 10:30కు అలా అయిపోయింది తినడం అయితే. కొద్దిసేపు ఉండి అందరూ పడుకున్నారు. ఇంకా సామాన్లు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంట్లో. ఖచ్చితంగా కడగాలి ఈరోజు. కడగకపోతే ఇంకా అవ్వదు. మరుసటి రోజుకి ఇంకా ఎక్కువైపోతాయి అనేసి నేనైతే మేల్కొని సామాన్లన్నీ క్లీన్ చేశానండి. ఎప్పుడైనా కానీ నేను సామాన్లన్నీ నైట్ పూటే క్లీన్ చేస్తాను. ఎందుకు అంటే ఇంకా మార్నింగ్ అయితే వంట పని సరిపోతుంది. ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకోవడము, ఆ తర్వాత వీడియో థంబ్నెయిల్ సెట్ చేయడము, ఆ తర్వాత ఇంకా వీడియో అప్లోడ్ చేయడం, ఇట్లాంటి పనులన్నీ ఉంటాయి. మార్నింగే టిఫిన్ చేసి వాళ్ళని పంపించేసి ఈ పని అయితే ఎత్తుకుంటాను. 12 గంటలకల్లా మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సామాన్లు కడగడానికి టైం అయితే ఉండదన్నమాట. అందుకని ఎప్పుడైనా కానీ నైటే నేను సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటాను. ఇదిగోండి ఇంకా సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను. మా చిన్నాయన పంపించారనమాట. ఇక్కడ నేను చూపించేటివి ఏమేమి పంపించేశారంటే బొరుగులండి. ఇవి మా ఊరు సైడ్ అనమాట. రాయలసీమ సైడు బొరుగులు ఒక మూట అయితే పంపించారు. ఆ తర్వాత వచ్చేసి ఇది నన్నారు పంపించారు. ఇది ఒరిజినల్ అండి. ఇక్కడ దొరకదనమాట. మనకు ఒరిజినల్ అయితే పంపించారు. అక్కడ దొరుకుతుంది మా చిన్నాన్న వాళ్ళకి. మా చిన్నాన్నకు బాగా తెలుసు అనమాట ఇట్లాంటివన్నీను. ఇంకా నాటు బెల్లం కూడా పంపించారు. ఇక్కడ 2 బాటిల్ వేస్తే పంపించాడనమాట మా చిన్నాన్న అయితే. ఇంకా తర్వాత మేము వెంటనే నేనైతే షేర్ చేసుకోలేదండి. ఆల్రెడీ సగం తాగేసామన్నమాట. ఎంత బాగుందంటే అంత బాగుందండి అసలు. నన్నారైతే మేము పసుపర్తిలో డీమార్ట్లో తెచ్చాము. కానీ ఈ టేస్ట్ వేరు, ఆ టేస్ట్ వేరు అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది దానికి దీనికైతే మాత్రం. ఇలా చిన్నానైతే బెల్లము, ఈ నన్నారు, ఆ తర్వాత బొరుగులు పంపించారు. ఇంకా రబ్బర్ బ్యాండ్లేమో వాళ్ళ అత్త పంపించిందండి మా పాపకి. తనకి చిన్న జుట్టు కదా అనేసి రబ్బర్ బ్యాండ్లు అయితే పంపించింది. ఇదిగోండి ఇది నాటు బెల్లం. అంటే తాటి బెల్లం కాదు, నాటు బెల్లము. ఇది అండి అసలు ఒరిజినలు. చెప్పాలంటే మనం తినేదంతా ఫేక్ అనమాట. అది అంటే వేస్టేజ్ అనమాట. తెల్లగా వచ్చేది వేస్టేజీ. ఇలా ఉండేది మాత్రం ఒరిజినల్ అనమాట. ఇంకా మా చిన్నానికి ఎలాగో దొరుకుతుంది కదా అని చెప్పేసి పంపించారు. మాకైతే మాత్రం చాలా సంతోషం వేసింది. మాది ఉమ్మడి ఫ్యామిలీ అండి. మా నాన్న మా చిన్నాన్న ఎప్పుడు కలిసే ఉంటారనమాట. ఆల్రెడీ మీకు వీడియో కూడా ఒకటి షేర్ చేశాను చూడండి. ఊరు నుంచి వస్తూ మా చిన్నాయన మా నాన్న అయితే వస్తూ ఉన్నారు. బద్వేలికి పెళ్ళికి వెళ్ళి ఇద్దరైతే వస్తూ ఉన్నారు. ప్రతిదీ ఉమ్మడిగానే ఉంటాము. తినేది కావచ్చు ప్రతిదీ అనమాట. మేము చిన్నపిల్లప్పటి నుంచి ఒకటిగానే పెరిగామండి. మా చిన్నాన్న ఏ రోజు మమ్మల్ని అంటే మా అన్న పిల్లలు వేరు, మా పిల్లలు వేరు అలా చూడలేదనమాట. అందరం ఒకటిగా పెరిగాం కాబట్టి మా చిన్నాన్నకి మేమంటే చాలా ఇష్టము. అందుకు మా చిన్నాన్న ఇంకా ఎలాగో ఇక్కడ దొరకవు కదా అనేసి మా చిన్నాన్న అయితే పంపించాడు మా కోసమైతే. మా అత్త
మా పాపకి. అత్త మాత్రం అంటే మా ఇంటాయన వాళ్ళ అక్కండి. పాపకైతే రబ్బర్ బ్యాండ్లు పంపించేసింది. సరే ఒకసారి మీతో షేర్ చేసుకుందాము మా చిన్నాన్న పంపించిన వస్తువులు అనేసి షేర్ చేస్తూ ఉన్నాను. ఇలా షేర్ చేస్తే అనిపిస్తుంది కదా ఫ్యామిలీ మెంబర్స్కి, ఒకవేళ వాళ్ళకి దొరకనేటివి మనం ఇచ్చి పంపించామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఎక్కువగా పల్లెటూర్లలోనే దొరుకుతాయండి ఇలాంటివి, మనకి టౌన్లో అయితే దొరకవు అనమాట. ఒకవేళ దొరికినా కూడా ఎక్కడున్నాయో కూడా తెలీదు. ఎందుకు అంటే అది కొత్త ప్లేస్ కాబట్టి మనకు తెలియదు అనమాట. ఎక్కడంటే అక్కడ వెళ్ళాం కదా. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి బట్టలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మధ్యాహ్నం అయితే మడతే లేదు, ఇల్లంతా మాపేసానమాట. ట్యూషన్ టైంలో అయితే మాపేసేసరికి నాకు ఇంకా ఫ్రీ అనేది లేదనమాట. ఇల్లంతా క్లీన్ చేసేసి 3:30కి అలా మాపేసాను. ఆ తర్వాత ట్యూషన్ ఉంటుంది కదా, మామూలుగా అయితే ఆ టైంలో మడతేస్తాను నేను బట్టలైతే. నైటు ఎప్పుడో ఒకసారి ఇలా టైం లేనప్పుడు నైట్ పూట మడతేస్తూ ఉంటాను. అలా ఈరోజైతే ఇదిగోండి బట్టలన్నీ మడతేసాను. ఎన్ని బట్టలు అంటే అన్ని బట్టలు అనమాట. మా పిల్లలవి, నా అయితే ఏమీ లేవు ఇక్కడ. మా పాపవి, మా ఆయనవి, మా బాబువి. నేను ఎంత కబోర్డ్స్ సర్దినా కూడా మా పిల్లలు ఎలా అంటే అలా తీసేసుకుంటారు. ముఖ్యంగా మా బాబు అండి, బాగా సర్ది పెడతాను, ఇంకా చూడండి పిచ్చి పిచ్చిగా పెట్టేస్తాడనమాట. కింద అయితే వేస్టేజ్ అంటే సరిపోనేటి అనమాట. టైట్ అయిపోయినటికి కింద వేసేస్తాను. అందులో సరిపోయేటి కరెక్ట్గా పెట్టేసుకుంటాం అనమాట. ఇంకా ఇక్కడ కబోర్డ్లో అయితే బెడ్షీట్లు, నా నైటీలు ఇవి వరకు ఉంటాయండి. ఇవైతే సర్దేసుకుంటాను. చూసారు కదా, ఇంకా నైట్ అయితే టైం 1 అయిపోయింది నా పని అంతా పూర్తయ్యేసరికి అయితే. ఇదండి ఇవాళటి వీడియో. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే వీడియో రీచ్ అవుతుంది, ఇంకొంతమంది చూడగలరు, వాళ్ళకు కూడా కొంచెం మోటివేషన్ లాగా అనిపిస్తుంది. అదనమాట. ఇక్కడ నా పని అయితే అయిపోయిందండి. చూసారు కదా, ఇంకా నైట్ పడుకునే ముందు పూజ రూమ్ డోర్ కూడా వేసేసి అయితే పడుకునేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ అండి.